నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం రవాణా కేసులో విచారణకు రాలేము. సిట్కు కారుమూరి తండ్రి కుమారుల లేఖ. కాసేపట్లో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ కు శ్రీకారం. రాంబిల్లులో భూమి పూజ చేయనున్న సీఎం. దోమల చక్రం దుప్పటికి అంటుకొని చెలరేగిన మంటలు. పల్నాడు జిల్లా కంటెపూడిలో వ్యక్తి సజీవ దహనం. తమిళనాడు, బంగాల్లో కొనసాగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. రష్యా చమురుపై ఆంక్షలకు మరో 30 రోజులు మినహాయింపు. ఇంధన కొరత దేశాల అభ్యర్థనతో అమెరికా నిర్ణయం. మద్యం రవాణా కేసులో సిట్ విచారణకు హాజరు కాలేమంటూ కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ సిట్ అధికారులకు లేఖ రాశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఈరోజు మద్యం రవాణా కేసులో నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు ఇటు సునీల్కు ఇద్దరు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సిట్టు విచారణకు తాము హాజరు కాలేమని లేఖ రాసినట్లు తెలుస్తుంది. తమ బంధువులు, కుటుంబ సభ్యులకు అనారోగ్యరీత్యా తాము హాజరు కాలేమని, మరికొంత సమయం కావాలి విచారణకు హాజరయ్యేందుకు అని లేఖలో కోరినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది అని కానీ లేఖ రాసినటువంటి విషయాన్ని ఇప్పటివరకు సిట్ అధికారులు ధృవీకరించలేదు. ఇప్పటివరకు సాధారణంగా 10 తర్వాత విచారణకు హాజరు కావాల్సినటువంటి కారుమూరి తనయుడు ఇంకా విచారణకు హాజరు కాలేదు. అయితే మరో రోజు విచారణకు హాజరు కావాలని సమయం ఇస్తారా లేదా, ఏం చెప్తారు అనే విషయం పైన ప్రస్తుతం ఇంకా ఇటు సిట్ అధికారులు ధృవీకరించలేదు. అయితే ఈరోజు కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో, అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలన్నీ ఇటు ప్రభుత్వమే చేపట్టింది. అయితే ఈ కారణంతో అంటే కేవలం మద్యం దుకాణాలు చేపట్టింది. వాటికి సంబంధించి ఇటు డిపోల నుంచి మద్యంని ఇటు షాపులకు చేర్చే కాంట్రాక్టును ప్రైవేటు సంస్థకు అప్పగించింది. సిగ్మా అనే ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. అయితే 2020-22 నుంచి సిగ్మా కంపెనీ ఈ వాహనాల రాకపోకల్ని చూసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు నేరుగా కాకుండా జిల్లాకు వేరువేరుగా కొన్ని కాంట్రాక్టులు ఇవ్వటము, వాళ్ళు స్థానికంగా జిల్లాలో పలు చోట్ల ఈ రవాణా చేసేందుకు ఉప కాంట్రాక్ట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు, అదేవిధంగా ఇందులో ఈ కేసులో కారుమూరి దీప్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు చూసుకున్నట్లయితే మొత్తం ఈ కేసులో ఇప్పుడు ఇద్దరిని విచారణకు రావాలని పిలిచారు. ఈ విచారణకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విషయాలు రాబట్టేందుకు ఇటు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. సుమారు 200 నుంచి 400 కోట్ల రూపాయల మేర ఈ కాంట్రాక్టులు, అంటే ఈ రవాణా విషయంలో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా విజిలెన్స్ అధికారులు మొదట నిర్ధారించారు. విజిలెన్స్ అధికారులు నిర్ధారించిన తర్వాత సిట్ దీనిపైన ఒక కేసు నమోదు చేసింది. సిట్ దీన్ని దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో పూర్తిగా ఇటు ఇద్దరే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలన్నింటిపైన వీటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా వాసుదేవరెడ్డి, అప్పుడు బేవరేజెస్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి బంధువులు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు, వాళ్ళు కూడా
కొన్ని కాంట్రాక్టులు తీసుకున్నాడు, ఉప కాంట్రాక్టులు తీసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం మీద ఈ కేసులో సుమారు 400 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని చెప్పినప్పటికీ ఎవరెవరు ఎంతకాలం చేశారు, ఏ సంస్థకు కాంట్రాక్ట్గా ఉన్నారు అంటే మొదట సిగ్మా అనే కంపెనీకి కాంట్రాక్ట్గా ఉన్నటువంటి సంస్థలు ఆ తర్వాత వేరే కంపెనీలు తీసుకున్నట్టు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఉప కాంట్రాక్టులు ఎంతమంది తీసుకున్నారు, ఎంతవరకు ఈ లాబింగ్ జరిగింది అంటే ఎంతవరకు వీళ్ళు కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కాంట్రాక్టుని నిర్వహించారు అనే విషయాలన్నింటినీ విచారణలో అయితే ఖచ్చితంగా కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నందున విచారించాలని నిర్ధారించారు. దానికోసం నూతన ప్రశ్నావళిని కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు తాము రాలేమని లేఖ రాశారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని కూడా విచారణకు పిలిచారు. ఈ నెల 24న అంటే రేపు ఉదయం విచారణకు రావాలని అటు నోటీసుల్లో పేర్కొన్నారు. దానిపైన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఇటు పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది హైకోర్టులో. పదే పదే విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు ఇస్తున్నారు అని కోర్టులో తెలిపినప్పుడు కోర్టు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని తెలిపింది. దీంతో రేపు ఉదయం రాజ్ కసిరెడ్డి ఖచ్చితంగా విచారణకు హాజరయ్యే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద రాజ్ కసిరెడ్డి నుంచి కూడా కొంత కీలక సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇందులో మద్యం కుంభకోణంలో కర్తాకర్మ క్రియగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి దీంట్లో కూడా ఈ నెట్వర్క్ ఏర్పాటు చేయటంలో ఎంతవరకు పాత్ర పోషించారు, ఏ విధంగా నెట్వర్క్ని చేసి అందులో ఎంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ జిల్లాకా జిల్లా ఇటు ఉప కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోవటం, నిర్వహించటం, అందులో స్థానిక నేతలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనే విషయాలన్నింటినీ దాదాపు తెలిసే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. మరోసారి ఇటు కారుమూరి నాగేశ్వరరావుని విచారణకు పిలుస్తారా, లేదంటే తదుపరి చర్యలు ఏం చేపడతారు అనే విషయాలపైన ఇంకా సిట్ నుంచి స్పష్టత అయితే రాలేదు. మొత్తం మీద ఈరోజు విచారణకు రాలేమని లేఖ రాసిన నేపథ్యంలో విచారణ జరిగే అవకాశాలు అయితే తక్కువగా కనబడుతూ ఉన్నాయి. పవిత్ర, కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. ఉత్తరాంధ్రను రెన్యూవబుల్ శక్తి కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో భారీ ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిలిలో 5,400 కోట్ల పెట్టుబడులతో మెగా ఎనర్జీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు కాసేపట్లో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ తాజాగా మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టిన క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తోంది. దీంతో రెన్యూవబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉన్న ఈ సంస్థ దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ చోట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రముఖ స్థానంలో ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిలిలో 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ సుమారు 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు మరో 1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ 2 ప్రాజెక్టులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి కానున్నాయి. రెన్యూ సంస్థ చేపట్టే ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. గతేడాది నవంబర్లో విశాఖపట్నంలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు హాజరైన రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో దశల వారీగా 82,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిలిలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించనుంది.
త్వరలోనే 22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రక్రియను చేపట్టనుంది. 2015లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కళ్యాణదుర్గంలో విండ్ ప్రాజెక్టుతో రాష్ట్రంలోకి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అడుగుపెట్టింది. 717 మెగావాట్ల విండ్, 60 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యంతో ఏపీలోని రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉత్తర బంగాల్లోని అన్ని జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 18.76% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత ఎన్నికల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ దృష్ట్యా దాదాపు 2.5 లక్షల మంది సాయుధ బలగాలను మోహరించారు. బంగాల్లో రెండో విడత ఎన్నికల్లో 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయక్ అక్బర్ ప్రాథమిక పాఠశాలలోని బూత్ నంబర్ 79లో ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ భయం లేకుండా వచ్చి ఓటు వేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన కోరారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. భవానీపూర్లో రెండో విడతలో పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ముర్షిదాబాద్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు హుమయూన్ కబీర్ పార్టీ ఏజేయూపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురు ఆందోళన చేస్తుండగా లాఠీచార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్ కబీర్ టీఎంసీ బహిష్కృత నేత. ఆయన ముర్షిదాబాద్కు రావడంతో కొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. 4023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు 17.6% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఇతర కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమికూడారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బూ సుందర్ మైలాపూర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ జిల్లాలోని కారైకుడిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మక్కల్ నీతి మయం అధినేత, దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు మాత్రమే కాదని, బాధ్యత కూడా అని ఈ సందర్భంగా కమల్ హాసన్ పేర్కొన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎన్డీఏ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈసారి అనూహ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో దిగడంతో తమిళనాడు శాసనసభ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 1,40,000 మంది పోలీసు బలగాలను మోహరించింది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని వారు వెంటనే దిగేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాపట్ల జిల్లా చినగంచం బస్టాండ్ కూడలి వద్ద 11 kV విద్యుత్తు కండక్టర్ తీగ తెగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్తు లైన్పై 2 తీగలు తగిలేలా పక్షి వాలటంతో 11 kV తీగ తెగినట్లు విద్యుత్ శాఖ సిబ్బంది వెల్లడించారు. వెంటనే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దోమలను తరిమేసే మస్కిటో కాయిల్ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటిపూడిలో నాగేశ్వరరావు ఇంట్లో దోమల బెడదతో రాత్రి మస్కిటో కాయిల్ వెలిగించి పడుకున్నారు. అయితే మస్కిటో కాయిల్ నిప్పు దుప్పటికి అంటుకొని నాగేశ్వరరావు సజీవ దహనమయ్యారు. ఆయన మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం సమాజం కోసం మంచి చేసే నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ హంతకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఏమరపాటు ఉండి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందని తేల్చి చెప్పారు. జగన్ వల్ల బలయ్యే వారిలో బీసీలు దళితులే ఎక్కువ మంది ఉన్నారని సవిత అన్నారు. ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటు. ఒక పక్క తండ్రి శవం పెట్టుకొని కూడా రాజకీయం చేశాడు. బాబాయ్ గొడ్డల పోటు చూసాం. మరి వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఇలా హత్యలు చేయటం. హత్య చేసిన తర్వాత అది సాక్షుల్ని బెదిరించటం. ఫస్ట్ రేటు మాట్లాడతాడు. రేటు కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించాలని చూస్తాడు. జడ్జిలు బెదిరించాలని చూస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించాలని చూస్తాడు. ఈ రోజు అనంతబాబు గారు కూడా అదే విధంగా చేశాడు. వాళ్ళకి చంపడం అలవాటు. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ పార్టీ గూండాలను, రౌడీలను తయారు చేసి ఇలా రోజుకొకరిని రప్పర్ నరుక్కుంటూ పోయే విధంగా ఈ రోజు తయారు చేస్తా ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు ఎలా ఉన్నారు? వైసీపీ పార్టీలో నాయకుడు ఏ విధంగా మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఈరోజు దస్తగిరి కావచ్చు, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, మరి సింగయ్య కావచ్చు, ఇలా ఎవరు బలైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. బీసీలు, దళితులు మరి ఎక్కువగా బలైపోతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? ఒక బీసీ కాబట్టి అక్కడికి పోతే నీ కోసం నువ్వు ఏం పని చెప్తే అది చేసిన నా భర్తని ఎందుకు చంపావు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తుందని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మీరు సాక్షులు కూడా ధైర్యంగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీతో ఉంది, ప్రభుత్వం మీతో ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. పింఛన్ రాని వితంతువులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ నుంచి కొత్త వారికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ దాదాపు 1,53,000 మంది అర్హులకు పింఛన్ అందించనుంది.
కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులైన వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛను విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,53,000 మంది అర్హులుంటారని సెర్పు అంచనా. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి 4,000 చొప్పున పింఛను మంజూరుకు నెలకు 61 కోట్లు వ్యయం కానుంది. వైసీపీ హయాంలో తమకు వితంతు పింఛను రాలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా ఫిర్యాదులు అందాయి. 2019-24 మధ్య 5,50,000 మంది వితంతువులుగా మారితే ఇందులో అనర్హులను తీసేయగా 2 లక్షల మందికి పింఛను అందలేదని క్షేత్రస్థాయి తనిఖీలో తేలింది. వీరందరూ గత ప్రభుత్వంలో పింఛను ఇచ్చేందుకు అనుసరించిన 6 అంచెల తనిఖీలో అర్హత సాధించిన వారే. అయినా పింఛను ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వీరికి పింఛను అందించేందుకు వివరాల్ని మళ్లీ తనిఖీ చేయించింది. ఇందులో కొంతమంది చనిపోయినట్లు గుర్తించారు. మిగతా వారికి జూన్లో పింఛను మంజూరు చేయనున్నారు. భర్త చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం తీసుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారికి పింఛను ఇస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌస్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛనును మరుసటి నెలలోనే భార్య పేరు మీదకు బదలాయిస్తోంది. దీనికి స్పౌస్ కేటగిరీగా పేరు పెట్టింది. ఆ కుటుంబం అప్పటి వరకు పింఛను ఆసరా కోల్పోకుండా చేయుత ఇస్తోంది. ఇలా ఇప్పటి వరకు దాదాపు 2,30,000 మందికి కొత్తగా పింఛన్లు అందించింది. కుటుంబంలో పింఛను అందని భర్త చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పింఛను రావడం లేదు. తమకు పింఛను ఇవ్వాలని వారి నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉంది. దీంతో వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వితంతువుల పింఛను తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అనర్హులు భారీగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వీరిని ఎలా నిరోధించాలా అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగ విభాగంలో పింఛను తీసుకుంటున్న 6.5 లక్షల మందిలోనూ 1,00,000కు పైగా అర్హులున్నట్లు వైద్యాధికారుల తనిఖీలో తేలింది. కొత్త పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న ఆ ఇంట్లో ఓ చిన్నపాటి గొడవ చినికి గాలివానలా మారింది. మనసుపై పట్టు కోల్పోయిన ఓ వ్యక్తి విచక్షణ మరిచి దారుణానికి తెగబడ్డాడు. కన్న తల్లిని, కట్టుకున్న భార్యను అంతమొందించాడు. తర్వాత తాను రైలు పట్టాలపై తలపెట్టి బల్వన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రిని కాపాడబోయి కుమారుడు కూడా దుర్మరణం చెందారు. తిరుపతి జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం పంచాయతీ చాకలి వీధిలో ఘోరం జరిగింది. మోహన్ అనే వ్యక్తి తన భార్య హరిత, తల్లి చంద్రకళను చంపేయడం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మోహనే ఇద్దరిని చున్నీ మెడకు బిగించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మోహన్ నారాయణవనంలో సిమెంట్ షాప్, హరిత టైలరింగ్ షాప్ నడుపుతున్నారు. హరిత సోదరుడు బాలకృష్ణ కొద్ది రోజులుగా వారితోనే కలిసి ఉంటున్నాడు. బావ మోహన్తో కలిసి సిమెంటు దుకాణం చూసుకుంటున్నారు. మధ్యాహ్నం తనకు భోజనం తెస్తానని వెళ్లిన మోహన్ ఎంతసేపటికి ఇంటి నుంచి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో బాలకృష్ణ బావ ఇంటికి వచ్చి చూశాడు. అక్కడ చంద్రకళ, హరిత విగతజీవులుగా కనిపించారు. అయితే మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు పుత్తూరు, కార్వేటి నగరం, నగరి తదితర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో గాలించారు. పుత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మోహన్ కుమారుడు 9వ తరగతి, కుమార్తె 7వ తరగతి చదువుతున్నారు. బుధవారం ఉదయం మోహన్ పాఠశాలకు వెళ్లి తన మామ చనిపోయాడని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై పిల్లల్ని ఎక్కించుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తిరిగిన మోహన్ రాత్రి 7:05 సమయంలో పుత్తూరు మండలంలోని వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాన్ని ఆపి పిల్లలతో కలిసి పట్టాల వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా పట్టాలపై తలపెట్టారు.
నిర్ఘాంతపోయిన కుమారుడు కుమార్తె చనిపోవద్దని తండ్రిని వేడుకున్నారు. స్పందించకపోవడంతో ఇద్దరూ ఆయన్ను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఎగ్మోర్ కాచిగూడ రైలు వారి ముగ్గురిని బలి తీసుకుంది. ముగ్గురు రైలు పట్టాలపై చనిపోయారని ఆ రైలు లోకో పైలట్ పుత్తూరు స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబంలో 5గురు మరణానికి దారితీసిన పరిస్థితులేంటో తెలియటం లేదు. మోహన్ కు ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు లేవని స్థానికులు చెప్తున్నారు. తన సోదరికి అప్పులు ఉండడంతో ఆమెకివ్వారని మోహన్ బుధవారం ఉదయమే కొంత నగదు తెలిసిన వ్యక్తికిచ్చారని సమాచారం. అలాంటి వ్యక్తి తల్లి, భార్యను ఎందుకు హత్య చేశాడన్నది పోలీసులకు అంతుపట్టడం లేదు. ఇద్దరి హత్యపై నారాయణవనం పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి, 2 బిడ్డల మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి రానుంది. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లిసా గిల్ సీజేగా నియమితులయ్యారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లిసా గిల్తో ఏపీ హైకోర్టు సీజేగా శనివారం ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు. ప్రస్తుత సీజే పదవీ విరమణ చేయడానికి 2 నెలల ముందే ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా నియమితులయ్యే నిమిత్తం జస్టిస్ లిసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫార్సు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రంలో హైకోర్టులో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. జస్టిస్ లిసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడ కార్నెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యుమానిటీస్లో డిగ్రీ చదివారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసుల ద్వారా అన్ని రంగాల్లో అనుభవం గడించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా ఝార్గ్రామ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జితుసోలు ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు ఓ ఏనుగు వచ్చింది. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగింది. ఓటర్లు క్యూ లైన్లలో నిలబడక ముందే ఏనుగు అక్కడ తిరగటంతో స్థానికులు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న లోధాషులి రేంజ్ అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును సమీపంలోని అడవికి మళ్లించారు. రష్యా చమురు విక్రయాలపై విధిస్తున్న ఆంక్షలకు మరో 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత పేద, ఇంధన కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గత వారం వాషింగ్టన్లో జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాల సందర్భంగా 10కి పైగా దేశాల ప్రతినిధులు బెసెంట్ను కలిశారు. రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే తమ దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఇరాన్ చమురు విక్రయాలపై మినహాయింపులను పొడిగించకూడదని అమెరికా తొలుత భావించింది. కానీ ఈ దేశాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో మరో 30 రోజులు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు బెసెంట్ సెనెట్ కమిటీకి తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా పలు దేశాలకు అమెరికా నిర్ణయం కొంత ఊరటనిస్తోంది. కాల్పుల విరమణను అమెరికా నిరవధికంగా పొడిగించిందన్న ప్రచారాన్ని శ్వేతసౌధం తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి నిర్దిష్ట గడువును విధించలేదని స్పష్టం చేసింది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ట్రంప్ చేతిలోనే ఉన్నాయని వెల్లడించింది. ఇరాన్లో అంతర్గత పోరు నడుస్తున్న కారణంగా ఏకీకృత నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు వివరించింది. మరోవైపు అమెరికా మాటలకు, చేతలకు మధ్య చాలా తేడా ఉందని ఇరాన్ విమర్శించింది.
చర్చలు ఒప్పందాలకు సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. అమెరికా దిగ్బంధం కొనసాగుతుండగా హర్మూజ్ను తెరవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హర్మూజ్ జలసంధి దిగ్బంధంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వివరాలు వెల్లడించారు. ఇరాన్తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని లీవిట్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చి చెప్పారు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారని లీవిట్ చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని, చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయని ఆమె చెప్పారు. ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతుల్ని అమెరికా అడ్డుకుందని, ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయిందని చెప్పారు. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించిందని లీవిట్ తెలిపారు. ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ ప్రతిరోజు సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోందని వివరించారు. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుందన్నారు. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఇరాన్పై సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ మాత్రం కొనసాగుతుందని లీవిట్ వివరించారు. ఇరాన్ ప్రభుత్వంలోని వివిధ వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా రకరకాల సందేశాలిస్తున్నారని, అవన్నీ కేవలం ప్రచారానికే పరిమితమని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఇరాన్లో మితవాదులు, అతివాదుల మధ్య అంతర్గత పోరు నడుస్తోందని అమెరికా భావిస్తోంది. అందుకే ఇరాన్ నుంచి ఒక స్పష్టమైన ఏకీకృత స్పందన కోసం ట్రంప్ వేచి చూస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడున్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని అమెరికా గౌరవించకపోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను, కపటత్వాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఇంత ఘోరంగా ఉల్లంఘిస్తున్న తరుణంలో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం అసాధ్యమని గాలిబాఫ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సముద్ర మార్గంలో దిగ్బంధం కొనసాగుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే యుద్ధ విరామానికి అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల్ని కూడా తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య 2వ విడత శాంతి చర్చలు శుక్రవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. పాకిస్తాన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం రాబోయే 36 నుంచి 72 గంటల వ్యవధిలో ఇరు దేశాల ప్రతినిధులు మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉందని పేర్కొంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2వ దశ చర్చలకు హాజరు కావాలా, వద్దా అనే దానిపై ఇరాన్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ అంశంలో ప్రతిష్టంభన నెలకొనగా, మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్లో 10 రోజుల తాత్కాలిక యుద్ధ విరామం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు తమ దాడుల్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ఖియాం పట్టణంలోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకురావడం సహా మరికొన్ని ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 3 పిల్లలు సహా 5 మృతి చెందారు. మహిళా సీనియర్ జర్నలిస్ట్ అమల్ ఖలీల్ మృతి చెందారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిందని లెబనీస్ జర్నలిస్టులు, ప్రభుత్వం ఆరోపించాయి. కృష్ణానదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కుడి కాలువ నీటి లెక్కలపై తెలంగాణ సమర్పించిన అదనపు డాక్యుమెంట్లోని వివరాలు హేతుబద్ధంగా లేవని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదించింది. ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం సాగర్ కుడి కాలువకు 132 టీఎంసీలు ప్లస్ 8 టీఎంసీలు కేటాయించాల్సిందేనని తేల్చి చెప్పింది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై తెలంగాణది 2 నాలుకల ధోరణి అని స్పష్టం చేసింది. నేడు వాదనలు కొనసాగనున్నాయి. సాగర్ కుడి కాలువకు నీటి అవసరాలు లెక్కించినప్పుడు తెలంగాణ తరపున వచ్చిన సాక్షి సరైన ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకోలేదని జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్ర ఎదుట బుధవారం ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాదులు జయదీప్ గుప్తా, ఉమాపతిలు వాదించారు. తెలంగాణ సమర్పించిన అఫిడవిట్లలోని అంశాలపై తమ కౌంటర్ వాదనలు వినిపించారు. ప్రవాహ నష్టాలు, ప్రాజెక్టు సామర్థ్యం తదితర పరామితుల్ని తప్పుగా పరిగణించారని తెలిపారు. బచావట్ ట్రైబ్యునల్ సాగర్ కుడి కాలువకు 11.74 లక్షల ఎకరాలకు 132 టీఎంసీలు కేటాయించిందన్నారు. తెలంగాణ సాక్షి కేవలం 9.70 లక్షల ఎకరాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు.
ఒక పంట కాలంలో ఆ ఆయకట్టులో శాస్త్రీయ పద్ధతిలో ఎంత నీరు అవసరమో లెక్కించే షీట్ను ఏపీ న్యాయవాదులు ట్రైబ్యునల్కు సమర్పించారు. తెలంగాణ రూపొందించిన లెక్కలు ఏ రకంగా తప్పో తన వాదనల్లో వినిపించారు. ఈ షీటు ప్రకారం సాగర్ కుడి కాలువ కింద 153.29 టీఎంసీలు అవసరమని పేర్కొన్నారు.